వెల్కమ్ టు VFM న్యూస్. మరొకమారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ ప్రభుత్వంలో రైతుల యొక్క సంక్షోభం కూడా ఏర్పడింది. అగమ్య గోచరంగా కూడా తయారైంది రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి అయితే చెప్పడానికి కూడా మాటలు అనేది కూడా రానుకున్న పరిస్థితులు కూడా ఈరోజు కూడా నెలకొన్నాయి. ఈరోజే కాదు, ఈ 1.5 సంవత్సరంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 4వ మారు అయినాక 2 ఖరీఫ్లు 2 రబీలు కూడా పూర్తి అవుతున్నాయి. 4 రబీల్లో కూడా ఇంతవరకు కూడా నష్టం అనేది కూడా ఎక్కడ కానీ రైతుకు అనేది కూడా పండించిన పంటకు హార్టికల్చర్ కావచ్చు, ధాన్యం కావచ్చు, ఇతర పంటలు కానీ ఎక్కడ కానీ గిట్టుబాటు కూడా MSP ధరలు కూడా ఎక్కడ కానీ పడలేదు. కేవలం మాటలకు మాత్రం పరిమితమైనారు. కేవలం ప్రజాప్రతినిధులకు కూడా ఎవరికి ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకి ఏమాత్రం కూడా రైతుల పరిస్థితి కూడా లేదు. నాకు ఒకే ఒక భయం వేస్తుంది. మా అందరికి కూడా గతంలో కూడా ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిక కూడా చేయడం జరిగింది. గత అనుభవాలు ఈ జిల్లాలో యొక్క దృష్టి పెట్టుకొని అంటే వలసలు అలాగే రైతుల యొక్క ఆత్మహత్యలు మళ్ళా కూడా పునరావృతమవుతాయేమో అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ జిల్లాలో వలసలు ఆత్మహత్యలు అనేది కూడా కోకొల్లలు కూడా ఆ రోజు కూడా అనేక రకాల కూడా ఆ రోజు కూడా అనేక ఆందోళనలు కూడా చేపట్టడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితి ఈ రోజు రావడం జరిగింది. రైతులు ఏదైతే ఎందుకంటే అనంతపురం జిల్లాలో పండించిన అరటి అనేది కూడా చాలా నాణ్యమైనది. విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే నాణ్యత కలిగిన ఈ అరటి కేవలం ఈరోజు ఈ టన్ను వచ్చేసి 22-25 రూపాయలు పలికే ధర అరటి ధర ఈరోజు 1000 రూపాయలు 2000 రూపాయలు. అదే వినియోగదారులు కొంటామంటే 40-50 రూపాయలు తక్కువ లేకుండా పరిస్థితి కూడా ఈరోజు ఉన్నాయి. కూడా ప్రభుత్వానికి మాత్రం మేము ఎన్ని మార్లు చెప్పినా రైతులు మొరబెట్టుకున్నా కూడా చీమ కుట్టలేని పరిస్థితి, చీమ కుట్టినట్లు కూడా లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈ విషయాన్ని మేము కలెక్టర్ ద్వారా మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరించడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కలెక్టర్ ద్వారా వెంటనే అరటి అనేది కూడా ఉండేది అంటే రెండవ పంట ఉండే అరటిని వెంటనే కొనడానికి, అలాగే మొదటి పంట వచ్చేది కూడా ఈ డిసెంబర్ ఆఖరిలో వస్తుంది కాబట్టి కొనడానికి వెంటనే కూడా ప్రభుత్వమే కొన్ని, ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో కూడా ఇదే రంగయ్య గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఆ దినం కూడా ప్రత్యేకమైన రైలు వేసి అవసరం వస్తే కొని కూడా ప్రభుత్వమే కొని కూడా ఈరోజు హాస్టళ్లకు అలాంటి ఉచితంగా కూడా ఇచ్చిన ఉదంతాలు ఎన్నో కూడా ఉన్నాయి. అటువంటిదే చేయాలని చెప్పేసి, లేకుంటే తీవ్రంగా కూడా రైతులు రోడ్లెక్కే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. అంతేకాదు ఈరోజు మొక్కజొన్న కూడా MSP రేటు 2400 ఉంటే ఈరోజు 1650కో 1700కో కొంటా ఉన్నారు. అలాగే సజ్జ బజరా కూడా ఈరోజు కూడా 2775 రూపాయలు MSP రేటు ఉంటే 1600 కూడా కొనే పరిస్థితి కూడా ఈరోజు కూడా లేదు. పత్తి రేటు అలాగే ఉంది. కేవలం పత్తి కొంటామని చెప్పేసి పెద్దరుగుల్లో ఒకటి, అలాగే గుత్తిలో సెంటర్లు ఓపెన్ చేసి ఒక రోజు మాత్రమే కొని ఈరోజు విడిచిపెట్టిన వైనం ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నేను హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే మేము అందరూ కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ ద్వారా. వెంటనే కలెక్టర్ గారు కానీ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చేసి 2-3 రోజుల్లో ఈ అరటి కానీ మిగతావన్నీ కూడా లేకపోతే వెంటనే మేమందరూ కూడా రోడ్లు వచ్చేసి ఈ కలెక్టర్ ఆఫీసు ముందరే జిల్లా రైతాంగం అంతా కూడా వచ్చి కూర్చునే పరిస్థితి మీరే కల్పించిన అవుతారు, మీరే బాధ్యత మీదే అని చెప్పేసి కూడా మేము హెచ్చరించడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మాటలు మార్చి మీరు వరి వేస్తే క్యాన్సర్ వస్తుంది, వరి పండియద్దండి అని చెప్పినట్లుగా రేపు అరటి వేస్తే మీ అందరికి కూడా ఏదో ఇంకో రోగం వస్తుంది, ఇలాంటి వేరే రోగం వస్తుంది కాబట్టి అరటి పండించినట్లు ఉచిత సలహాలు ఏమొద్దు. ఈరోజు ప్రభుత్వము దళారీలు వీళ్ళిద్దరూ ఒకటైపోయి ఈరోజు కూడా దోపిడీ చేస్తా అంటే ప్రభుత్వం ఉదాసీనత కూడా ఉంది. ఇప్పుడే శైలనాథ్ గారు చెప్పినట్లుగా భూములు 99 పైసలకు అమ్ముతా అంటే ఇంత పెద్ద కోటి విలువ చేసే భూమి ప్రభుత్వమే 99 రూపాయలకు అమ్ముతుంటే 99 పైసలకు అమ్ముతుంటే మీరు రూపాయికో కేజీ ఎందుకు అరటి పండ్లు అమ్మకూడదు అన్నట్లుగా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది. హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి కానీ వారందరూ కూడా ప్రజలు వెంటనే కూడా చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని చెప్పేసి జిల్లా రైతు